మరి శశిరేఖ విషయంలో ఎవరైనా అబ్బాయి ఉన్నారా? లవర్ ఉన్నాడా? ఏంటి అసలు? ఒక ఉండేవాడా? ఉన్నాడా? ఉండేవాడు. ఆ! ఒక అబ్బాయిని నేను లవ్ చేశాను. హ్మ్. సో, అన్నీ నాకు ఆ అబ్బాయేమో అనుకున్నాను గానీ, ఆ అబ్బాయి వేరే అమ్మాయితో రిలేషన్‌లో ఉండడం అనుకున్నా. హ్మ్. సో, ఆ అబ్బాయి నన్ను రిజెక్ట్ చేశాడు. నేను ఆ అబ్బాయితో చాలా ఇష్టపడ్డా. 2, 3 ఇయర్స్ బాగా రిలేషన్‌లో ఉన్నా. హ్మ్. మంచిగా కనెక్ట్ అయ్యాను. మంచి ఇదయ్యాను. హ్మ్. సో, కానీ ఆ అబ్బాయికి ఇది లేదు. హ్మ్. అంటే ఎందుకు అన్నీ తెలిసే కదా తను లవ్ చేసాడు. ఎందుకు రిజెక్ట్ చేసాడు? అమ్మాయి కదా తను. ఓకే. తనింకా ఓకే. అందంగా ఉంది. హుహు. తను పెద్ద ఇది ఆర్టిస్ట్ అనుకుంటా. ఓకే. ఓకే. సో, మనకన్నా గొప్పోళ్ళు, డబ్బులు, ధనవంతులు హ్మ్. కనిపిస్తే హ్మ్. మనల్ని ఎట్టా ఉన్నా మనల్ని వదిలేస్తారు. హ్మ్. వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారు. అటువంటి హ్మ్. సొసైటీ. అంతే కరెక్ట్ శశిరేఖ. అయితే నువ్వు వదిలేసిన తర్వాత ఆ ఫీలింగ్‌ని ఎలాగ తీసుకోగలిగావు? నేను వదిలేసిన తర్వాత నా ఫ్రెండ్స్ ఎవరైతే అంజలి, హ్మ్. చందన ఉన్నారో, నా చందన మమ్మీ, అంజలి అక్క అయితారు. సో, వీళ్ళిద్దరికీ కనెక్ట్ అవ్వడం వల్ల మా ముగ్గురం బాండింగ్ స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల నన్ను బయటకి తీసుకెళ్ళిపోయేటోళ్ళు, మంచిగా తిప్పేటోళ్ళు, హ్మ్. చేసేటోళ్ళు. నాకు ఆ బాధ అనేది ఎందుకు తెలియలేదసలు హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక బ్రేకప్ అంటే నేను ఎలానో ఫీల్ అయిపోతారేమో సొసైటీ అవును. బయట అదర్ పర్సన్‌కైనా తట్టుకోలేరు కదా! తట్టుకోలేరు. బాగా ఎమోషనల్ అయిపోయి బాండింగ్ అయిపోతారేమో అనుకున్నా. నా ఫ్రెండ్స్ ఉండడం వల్ల నేను అదంతా మర్చిపోయా. అసలు హ్మ్. నాకు బ్రేకప్ అంటే నిజంగా నాకు బ్రేకప్ అయిపోయింది ఒక అబ్బాయితోటి అన్న ఫీల్‌లో ఉన్నా ఒక మంచి నేనైతే. ఎక్స్‌పీరియన్స్ వచ్చిందా? ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. హ్మ్. అయితే ఇప్పుడు ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి మీకు? అది సేమ్ ఎప్పుడు ఒక ఒక అమ్మాయికి ఎట్టా హ్మ్. ఫీలింగ్ ఉంటది. ఇప్పుడు ఒక హ్మ్. అమ్మాయిగా మీరున్నారు. మీకు ఎట్టా ఫీలింగ్స్ ఉంటాయో సేమ్ హ్మ్. డిటో ఫ్రెండ్ సేమ్ టు సేమ్ నాకు అటువంటి అంటే ఫీలింగ్సే ఉంటాయి. ప్రెగ్నెన్సీ అది రాదు కదా! అహా! ప్రెగ్నెన్సీ అది హ్మ్. రాదు. అంటే లోపల గర్భసంచి అనేది ఉండదు కదా ఉండదు మేడం. కదా! సో, హ్మ్. అటువంటి ఇది రాదు. హ్మ్. సో, ఈ మధ్య ఏమైనా సర్జరీస్ అవైలబుల్‌లో వస్తున్నాయి అని విన్నాము. ఓకే. వస్తే ఇంకా టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా అది ఇదవ్వచ్చు. గూడా పిల్లలు కూడా మీరు క్యారీ పిల్లలకి కూడా చేయొచ్చు. కను ఓకే. అదృష్టం ఉండాలి. ఆ ఆపరేషన్స్ అన్నీ సక్సెస్ అవ్వాలి కదా! అవును. అది గూడా పెద్ద ప్రాసెస్ ప్రాసెస్ ఉంటుంది. అది. హ్మ్. సో, అయితే ఇంకొక విషయం ఏంటంటే 'జారా' అనే అమ్మాయి యూఎస్‌టీ గ్లోబల్ సంస్థ పెద్దదనమాట అది. దాంట్లో ట్రాన్స్‌జెండర్ ఈవిడ. ఓకే. ఈవిడకి మంచి పొజిషన్ ఇచ్చారు కేరళ వాళ్ళు. వావ్! మీకు తెలుసా? తెలీదు మేడం. చాలా మంచి పొజిషన్ ఇచ్చారు. అంటే ఇంకొక చోట చూసుకుంటే గోవాలో నైట్ క్లబ్‌లో డాన్స్ చేసే ఒక అమ్మాయిని హీరోయిన్‌గా సినిమా పేరు చెప్తాను నేను. అది గుర్తులేదు నాకు. 'మిస్టర్ అండ్ మిసెస్ మన్మథలో' హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చారు. వావ్! నైస్. ఆమె కన్నడ మూవీలో. ఓహో! ఇట్లా ట్రాన్స్‌జెండర్స్ ఇప్పుడు చాలా ఒక గోల్ పెట్టుకొని దూసుకుపోతున్నారు. ఆహా! సో, ఫస్ట్ బ్రేకప్ అయితే పోన్లే వాడికి అదృష్టం లేదనుకోని అంతే వదిలేయాలి. మ్యామ్. నిజంగా నేనైతే అదే నా లైఫ్‌లో నుంచి ఒక దరిద్రం పోయింది. పోయింది. నేను మంచి లైఫ్‌ని లీడ్ చేస్తున్నప్పుడు హ్యాపీగున్నా. నా గోల్స్ నేను రీచ్ అయితున్నాను. హ్మ్. సో, కొంచెం హ్యాపీ. హ్మ్. ఇప్పుడు ఆ అబ్బాయి గురించి కూడా అంత ఆలోచించే అవసరం నాకు లేదు. సినిమాల్లో ట్రై చేస్తున్నావా? ట్రై చేస్తున్నాను మేడం. హ్మ్. ట్రై ఏ చేస్తున్న సీరియల్స్ అనగా, సీరియల్. మూవీస్ అనగా ట్రై చేస్తున్నాం. హ్మ్. ఆపర్చునిటీస్ వస్తే ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ టాలీవుడ్ మేడం. చాలా పెద్దది కాబట్టి వస్తాయి. టాలీవుడ్ కంపల్సరీ చాలా వస్తాయి. పెద్దది. హ్మ్. కానీ ఆపర్చునిటీస్ ఎక్కువ ట్రాన్స్‌కి ఇవ్వరు కదా! హ్మ్. సో, ఎవరైనా డైరెక్టర్స్ గాని, ప్రొడ్యూసర్స్ గాని హ్మ్. నన్ను చూసి ఒక్క ఆపర్చునిటీ నాకిస్తే నేనేంటో ప్రూవ్ చేసుకుంటా ఇస్తారు. నిజంగా. కంపల్సరీ ఒక్క వస్తాయి. ఆపర్చునిటీ సీరియల్ నుంచైనా, మూవీ ఆ! నుంచైనా నాకొక సీరియల్ చేయాలి అనే ఒక గోల్. హ్మ్. ఒక మంచి సీరియల్ చేయాలి. ఏదో ఒక క్యారెక్టర్ ఒక మంచి కంటిన్యూటీ సీరియల్ చేయాలి. హ్మ్. సో, అట్లా చేయాలని ఒక కోరిక, చిన్నది కోరిక. వస్తుందిలే ఇంకా చిన్న ఏజే గాబట్టి, ఇంకా చాలా టైం యాహ్! ఉంది గాబట్టి, కాంటాక్ట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ ఉంటుంది ఈ యెస్ మ్యామ్. ఫీల్డ్‌లో. దాని ద్వారా మంచిదేది, చెడ్డదేది అని తెలుసుకొని, జాగ్రత్తగా ఎళ్తే టాలీవుడ్ అయినా, ఏ వుడ్ అయినా సరే సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. యెస్ మ్యామ్. మరి ఇక శశిరేఖకి ఇష్టమైన హీరోయిన్స్ ఎట్లా? నాకు ఇష్టమైన హీరో 'సందీప్ కిషన్'. ఈరోజు బర్త్‌డే. అవునా? నిన్న బర్త్‌డే. అవును. నిన్న బర్త్‌డే సందీప్ నిన్న గారిది. 'సందీప్ కిషన్‌ది' ఆ! బర్త్‌డే అయింది. ఆ! నాకు 'సందీప్ కిషన్' అంటే చాలా ఇష్టం. డిఫరెంట్‌గా అది క్రష్. యాక్టింగ్ అవునా? చెప్తా ఎప్పుడైనా కలిస్తే. అయ్యో! డై హార్ట్ ఫ్యాన్ ఉన్నారు ఒక మేడమ్ అని చెప్పండి. ఓహ్! హీరోయిన్స్‌లో ఎవరు ఇష్టం? హీరోయిన్స్‌లో సమంత మ్యామ్, 'సామ్'.
చాలా చాలా హార్ట్ టచింగ్ పర్సన్ శామ్ మేడం. చాలా ఇష్టం. సమంతని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. చాలా మంది ఉన్నారు, సాయి పల్లవి, కృతి శెట్టి, శ్రీలీల, చాలా మంది ఉన్నారు కానీ సో సమంత మ్యామ్ అనేది కొంచెం చాలా ఎమోషనల్, ఇప్పుడు సమంత గారు చాలా స్ట్రాంగ్ పర్సన్. ఆవిడ గురించి మాట్లాడుకోవాలంటే నిజంగా మనకి రోజులు చాలా. అవును, చాలా 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 అంత మంచి సమంత మ్యామ్. సమంత గారు అంటే మెయిన్ గా అందరికి గుర్తొచ్చేది ఫిట్నెస్. ఫిట్నెస్. ఇప్పుడు మరి శేషరేఖ ఏం చేస్తుంది ఫిట్నెస్ కోసం? ఫిట్నెస్ కోసం నేనేం ఈ మధ్య జిమ్ కి వెళ్తున్నా అంతే. ఇంకా డైటింగ్ అంటారా, ఇంకా నేను తినడమే అంత మాత్రం. తింటే ఒకేసారి తింటా, లేదంటే తినడమే అవునా, పెద్ద ఫుడ్డీ కాదు అయితే. డైటింగ్ అనరు దాన్ని. ఆకలేసినప్పుడు తింటాను, ఆకలేనప్పుడు అసలు ఏమీ తినను. 2 days అయినా అలానే ఉంటా, 1 day అయినా అలానే ఉంటా. ఆకలేసినప్పుడు చాలా తింటా. అంటే ఇంకా ఏమైనా బయటికి వెళ్ళినప్పుడు హెరాస్మెంట్స్ అట్లాంటివి ఎప్పుడైనా జరిగినాయా? అటువంటివి నేను ఎప్పుడు ఫేస్ చేయలేదా? నేను నా ఫ్రెండ్ ఒక రోజు బయటకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎల్బీ నగర్ సైడ్ అనుకుంటా, తార్నాక ఎల్బీ నగర్ సైడ్ ఒకసారి మా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ని డ్రాప్ చేయడానికి వెళ్ళాము. సో ఇద్దరు అబ్బాయిలు నన్ను నా ఫ్రెండ్ ని హెరాస్మెంట్ చేశారు. అప్పుడు పోలీసులకి కాల్ చేసి వచ్చారు. ఇక్కడ మనకి సెక్యూరిటీ బాగుంది కాబట్టి హైదరాబాద్ లో. మళ్ళీ వాళ్ళు వచ్చి మీరు ట్రాన్సే కదా, మీకు ఎందుకు ఇంకా మీ సెక్యూరిటీ ఇట్లా అంటారు కదా. అన్నారు ఆల్రెడీ. అనడం కాదు సార్, లేదు సార్ అందరూ అలా ఉంటారా, మేము జాబ్ చేసి బతికేటోళ్ళం సార్, ట్రాన్స్ అంటే అందరూ ఒకేలా ఉండరు కదా, చాలా చాలా మంది ఉంటారు కదా అని చెప్పి సో ఇచ్చేస్తే ఇంకా కొంచెం పోలీసులు రావడం బట్టి బెనిఫిట్ అయింది. ఇందాక చెప్పావు పెద్దల మాట దాటకూడదు, మాకు ఒక సంఘం ఉంటది అని. అట్లాంటప్పుడు మీకు ఎలాంటి రిజర్వేషన్స్ ఉన్నాయి ప్రెసెంట్? రిజర్వేషన్స్ అంటే ఇక్కడ సార్ వచ్చే సీఎం సార్ వచ్చాక, రేవంత్ రెడ్డి గారు వచ్చాక చాలా ట్రాన్స్ కి చాలా బెనిఫిట్స్ ఇస్తున్నారు, జాబ్స్ ఇస్తున్నారు. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అని, సాఫ్ట్వేర్స్ అని, డ్రైవింగ్ లైసెన్స్, చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఇస్తున్నారు. సో చాలా బెటర్ అనుకుంటున్నా నేనైతే. ఇప్పుడు కమ్యూనిటీ అప్డేట్ అవుతుంది, చాలా మంది చాలా చేంజెస్ వస్తున్నాయి.